పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు. మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రబలుతోందని. అయితే చాలా మంది బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ తినడం మానేశారనమాట. అయితే చికెన్ కన్సంప్షన్ అనేది సేఫ్ అని చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం చికెన్ కానీ ఎగ్స్ కానీ ఏదైనా 70 degrees కంటే ఎక్కువ ఉడకబెడితే కనుక ఏ వైరస్ ఉన్నా పోద్దంట, ఇంక్లూడింగ్ బర్డ్ ఫ్లూ. మన ఇండియన్ కుకింగ్ స్టాండర్డ్స్ లో మనం బాగా ఉడికిస్తాం కాబట్టి 100 degrees పైన ఉడికిస్తాం కాబట్టి చికెన్ లో ఏ వైరస్ ఉన్నా ఆ వైరస్ డెడ్ అయిపోద్ది అనమాట, కిల్ అయిపోద్ది అనమాట. కాబట్టి చికెన్ తినడం ఆపొద్దు అని చెప్తున్నారు. మీకు అందరికీ తెలుసు, సడన్ గా ఎప్పుడైతే ఒక వైరస్ ఉందని తెలిసిందో కాస్ట్ పడిపోద్ది. కాస్ట్ పడిపోయినప్పుడు పౌల్ట్రీ పైన డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా నష్టపోతారనమాట. దానికి హెల్త్ గా అంటే హెల్త్ పరంగా కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారు. కరెక్టే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం బర్డ్ ఫ్లూ కానీ ఏ వైరస్ ఉన్నా 70 degrees కన్నా ఎక్కువ ఉడికిస్తే కనుక ఆ వైరస్ దానిలో ఉండదు. కానీ థింగ్ ఏంటంటే ఇండియాలో కొన్ని సందర్భాల్లో మనం ఉడికిచ్చే పద్ధతులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందరూ 70 degrees ఏం కాదు, కొంతమంది సబ్ స్టాండర్డ్ గా కూడా ఉడికిస్తారు, పూర్తి స్థాయిలో ఉడికించకుండా. మరి అది కూడా డేంజరస్ కాబట్టి జాగ్రత్తగా తినొచ్చు, కానీ జాగ్రత్తగా బాగా కుక్ చేసి ఫుల్ గా కుక్ చేసి తినాలన్నమాట. సో ఇలాంటి యాడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తుంది కాబట్టి ఏదైనా సరే ఒక వైరస్, ముఖ్యంగా బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ పూర్తిగా కిల్ అవ్వాలంటే చికెన్ లో ఎగ్స్ లో మనం ఎంత స్టాండర్డ్ లో ఉడికించుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇండియాలో మనం ఎక్కువ ఉడికిస్తాం కరెక్టే, కానీ కొంతమంది చాలా ఫాస్ట్ గా తెలియక ఉడికిచ్చారు కదా, అలా తినకూడదు అనమాట. సెమీ కుక్డ్ అన్కుక్డ్ తినకూడదు అనమాట. ఒక్కోసారి కొన్ని వైరస్ లో బ్యాక్టీరియాలు సెమీ కుక్డ్ మీట్ వల్ల వెళ్తాయి అనమాట.